హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు ఈ సినిమా ఎలా హిట్ అయింది. చాలామందికి ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేనైతే ఎంత హిట్ అవుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆయనే స్వయంగా చెప్పారనమాట. ఎందుకు అంటే ఎప్పుడైనా ఏ సినిమా అయినా సరే ప్రమోషన్స్ మీద ఫోకస్ చేయడం అదంతా సెకండరీ, బట్ కంటెంట్ మీద ఫోకస్ చేయాలన్నమాట. సో అది ప్రూవ్ చేసిన సినిమా పుష్ప 1. ఎందుకంటే హిందీలో ఒక్క ఈవెంట్ కూడా పెట్టలేదన్నమాట పుష్ప 1కి. సో డైరెక్ట్గా రిలీజ్ చేస్తారు. జస్ట్ ఒక 100-200 థియేటర్స్లో ఒక ట్రైల్ వేద్దాంలే అన్నట్టు రిలీజ్ చేసేసారు. అదేంటంటే డే బై డే అలా ఇంక్రీజ్ అవుతూ 30 రోజులు 40 రోజుల వరకు లాంగ్ రన్ వెళ్ళిపోయిందనమాట. అంత హిస్టరీ క్రియేట్ చేసింది పుష్ప. సో నార్మల్ ఎక్కడెక్కడో బీహారు, అస్సాము, ఉత్తరప్రదేశ్ అలాంటి ఏరియాల్లో కూడా ఈ సినిమా హౌస్ఫుల్ బోర్డులు అయితే పెట్టింది. సో ఇదంతా ఏంటి రీజన్, ఎందుకు పెట్టింది అని చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో ఫస్ట్ది వచ్చేసి ఈ సినిమా రీచ్ అవ్వడానికి మెయిన్ వచ్చేసి అల్లు అర్జున్ గారే. సుకుమార్ గారు సెకండరీ ఆర్ టెర్షరీ ఉండొచ్చు కానీ బట్ ప్రైమరీ రీజన్ అయితే అల్లు అర్జున్ గారు. ఎందుకంటే పుష్ప 1లో స్టోరీ అయితే ఏమీ లేదు గైస్. క్యారెక్టర్స్ని ఇంట్రడక్షన్ చేయడానికి వరకే ఆ పుష్ప 1 అయితే ఉంది, అంత తప్ప ఏ స్టోరీ కూడా అందులో లేదు. అంటే ఏంటి అసలు హీరోకి విలన్కి మధ్యన ఏంటి కాంబినేషను, అసలు ఏంటి వీళ్ళకి అని చెప్పి కంప్లీట్గా రివీల్ చేయలేదన్నమాట. అసలు సుకుమార్ గారు డైరెక్షన్ అంటేనే మనకి తెలుసు, రంగస్థలంలో చూసాం ఎలా ఉంటుందంటే ఇంటర్వెల్ వరకు ఒక సినిమా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ తర్వాత మనం ఇంకా ఇన్వాల్వ్ అయిపోతాం. అసలైన డ్రామా, అసలైన యాక్షన్ అంతా కూడా పార్ట్ 2లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ సినిమాకి డే 1 కలెక్షన్స్ వచ్చేసి టార్గెట్ అయితే 223 కోట్లు కొట్టాలి, అది టార్గెట్. సో అది ఆల్రెడీ RRR పెట్టింది రికార్డు. ఆ RRR రికార్డును కొట్టాలి అంటే ఇది 250 కానీ 280 కోట్లు అయితే డే 1 కలెక్ట్ చేయాలి. సో చేస్తుందా లేదా అనేది నాకైతే చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా చేస్తుంది గైస్. ఎందుకంటే ఆ సినిమాకున్న హైప్ అలాంటిది. సో సెకండ్ పార్ట్లో వచ్చిన కొన్ని సాంగ్స్ కూడా, ఆ సూసేకి సాంగ్ ఒకటి, పుష్ప టైటిల్ సాంగ్ ఒకటి చాలా హిట్ అయినాయి. మీరు యూట్యూబ్లో ఈవెన్ చూడొచ్చు ఎన్ని మిలియన్ వ్యూస్ ఉన్నాయో. తెలుగు కన్నా హిందీలో, మలయాళంలో మంచి వ్యూస్ ఉన్నాయన్నమాట. సో ఈ రకంగా అయితే మనం ఫిక్స్ అవ్వచ్చు, సినిమా అయితే మంచి అవుట్పుట్ ఉంటుంది. సో ట్రైలర్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీరు చూసేసారు ఆల్రెడీ. సో సినిమా ఎలా ఉంటుంది అనేసి కంప్లీట్ రివ్యూ నేను తొందరలో పోస్ట్ చేస్తాను. మీరు నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.